మారుతున్న వాతావరణ పరిస్థితులు సాగును సమస్యాత్మకంగా మారుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పరిశోధనా స్థానాల్లో కొత్త రకాలు రూపుదిద్దుకుంటున్నాయి. వరిలో ఇప్పటికే ఎన్నో రకాలను రైతులకు అందించిన జగిత్యాల పరిశోధన స్థానం నుంచి మరో మేలు రకం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిరుసంచుల పథకంలో రైతుల మన్ననలను పొందిన 18047 రకాన్ని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. 3.5 దశాబ్దాలుగా మేలైన వరి రకాల్ని రైతులకు అందజేసిన జగిత్యాల పరిశోధనా స్థానం మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు సన్న రకాలకే ప్రాధాన్యత ఇచ్చిన పరిశోధనలు దొడ్డు రకాల్లోనూ మేలైన రకాల్ని రైతులకు అందించే దిశగా సాగాయి. ఇప్పటికే నీటి ఎద్దడి పరిస్థితుల్లోనైనా 100 రోజుల్లోనే అందివచ్చే అంజన రకం జగిత్యాల సన్నాలుగా ప్రాచుర్యం పొందిన JGL 1798 రకాలే కాక మరో 7 రకాల్ని రైతులకు అందజేశారు. వరి సాగులో 50% విస్తీర్ణాన్ని ఆక్రమించిన MTU 1010 రకానికి ధీటుగా రూపొందించినదే ఈ JGL 18047 రకం. గింజ రాలుడు లేకుండా, కోత ఆలస్యమైన పరిస్థితుల్లోనూ నష్టం లేకుండా ఈ రకాన్ని రూపొందించామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ 1010 రకానికి ప్రత్యామ్నాయంగా దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, అలాగే రోగాలను తెగులను తట్టుకునే విధంగా ఈ రూపొందించి JGL 1847 అనేటువంటి రకాన్ని మేము విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొక 1 లేదా 2 నెలల్లో ఇది అఫీషియల్గా మా గవర్నమెంట్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ వెరైటీని కూడా చాలా మంచి అడాప్టబిలిటీ ఉంది కాబట్టి అధిక దిగుబడి ఇచ్చే రకం కింద గుర్తించి రకాన్ని ప్రధానంగా సాగు చేసుకున్నట్లయితే రైతాంగానికి అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా రాబోయే సంవత్సరాలలో ఇంకా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు, హైబ్రిడ్లు, అలాగే రకాలను కూడా రూపొందించేటువంటి కార్యక్రమాన్ని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాలలో ఇప్పుడు చేపట్టడం జరిగింది. జగిత్యాల పరిశోధన స్థానంలో రూపొందించిన రకాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనూ అత్యంత ఆదరణ పొందాయి. అదే తరహాలో ఈ కొత్త రకం కూడా రైతుల మన్ననలు పొందుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే 3 సంవత్సరాలుగా చిరుసంచుల పథకంలో రైతుల పొలాల్లో పరీక్షిస్తున్న ఈ రకం ఖరీఫ్లో 125 రోజుల్లోనే పంటకొస్తుందని, విత్తనం రైతులకిచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి మొట్టమొదటిసారిగా మేము దొడ్డు రకం, ఈ యొక్క 2 రాష్ట్రాలలో కూడా మనకు ఎక్కువ ప్రాచుర్యంలో పొందిన రకము అంటే ఇది మెగా వెరైటీ అంటారు, MTU 1010. సో ఈ 1010 కన్నా బాగున్న రకాన్ని, దొడ్డు రకాన్ని మేము రూపొందించడం జరిగింది. మోస్ట్లీ కోస్టల్ జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఈ 1010 కన్నా బాగుంది. రైతుల పొలాలలో కూడా 3 సంవత్సరాలు పరీక్షలను ముగించుకొని విడుదలకు ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వ పరంగా విడుదల చేస్తే అప్పుడు రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ యొక్క ఖరీఫ్ కోసం మేము ఎంతమంది రైతులు అడిగినా కూడా విత్తనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ఎన్నో సన్న రకాలు అందజేసిన పరిశోధనా స్థానం ఇప్పుడు దొడ్డు రకాల్లోనూ మేలైన రకాన్ని అందజేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాస్ ఫామ్ నుండి ఏ వెరైటీ, కొత్త వెరైటీ వచ్చినా కానీ మెనికిట్లో వాళ్ళు చెప్తే ఫోన్ చేస్తే మేము పోయి తెచ్చుకొని 11470 కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి మేము వాడుతున్నాం. ఎప్పుడు కానీ 30-35 క్వింటాలకు కానీ తగ్గుతలేదు. మా దగ్గర నుండి చాలా మంది రైతులకు కూడా 11470 అనే వెరైటీ చాలామంది రైతులకు ఇచ్చినాము. అదేవిధంగా పోయిన 3 ఇయర్స్ నుండి మినికిట్ 18047 కూడా దొడ్డు 1010కి ధీటుగా మా దగ్గరికి వచ్చి రైతులు చాలామంది విత్తనాలు తీసుకుపోతున్నారు. మంచి దిగుబడి వస్తుంది. అధికారికంగా విడుదల కానప్పటికీ రైతులకిచ్చేందుకు విత్తనం సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే రైతుల దగ్గర కూడా ఉండటం వల్ల విత్తనం పెద్ద మొత్తంలో రైతులకు చేరనుంది. JGL 18047 వరి విత్తనం కోసం రైతులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9908577040.